సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజా సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి సూపర్ టాక్ తెచ్చుకున్న సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. సీనియర్ హీరోలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల వసూలను రాబడుతున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా వసూలను రాబడుతున్నారు ఈ సీనియర్ హీరోలు. ఇకపోతే సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ సాధించింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా, విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుసగా మూడో సినిమా హిట్ సాధించింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా, మురళీధర్ గౌడ్, నరేష్, అవస్త్రాల శ్రీనివాస్ తమ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే భారీ హిట్ ని సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల పరంగా కూడా భారీగానే వసూలని రాబడుతోంది. ఈ సినిమా మొదటి రోజు 45 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టి హీరో విక్టరీ వెంకటేష్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాలో నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలై 5 రోజుల కలెక్షన్లకు సంబంధించి చిత్ర బృందం వసూలను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా 5 రోజుల్లో 161 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టినట్లుగా మూవీ యూనిట్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ వసూళ్లు వెంకటేష్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ కలెక్షన్లుగా నిలుస్తోంది. ఈ దూకుడు చూస్తుంటే అతి త్వరలో 200 కోట్ల గ్రాస్ వసూలను రాబడుతుంది అనడంలో ఎటువంటి అతిశయుక్తి లేదు. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్లు బాలయ్య హీరోగా నటించిన డాకు మహారాజ్ కలెక్షన్లను కూడా దాటేసింది. ఇప్పటి వరకు డాకు మహారాజ్ కేవలం 150 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేయగా, వెంకీ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 161 కోట్లతో సంక్రాంతి కలెక్షన్లలో ముందు వరుసలో నిలిచింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. ఏకంగా $2 మిలియన్ వైపు వసూలను రాబట్టేందుకు పరుగులు పెడుతోంది. నేడు ఆదివారం కావడంతో ఈ వసూళ్లు మరింతగా పెరగనున్నాయి.